రేవంత్ రెడ్డి మొన్న ఒక సభ పెట్టి ఆర్టీసీని అంతా కూడా స్త్రీలకు అప్పచెప్తున్నాం, మహిళలకు అప్పచెప్తున్నాం. ఈ మహిళలే రేపు చైతన్య రథాలయ్యి, చైతన్య చక్రాలయ్యి ఆర్టీసీని నడిపించాలి అని చెప్పిండ్రు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా చైతన్య రథాలు, చైతన్య చక్రాలు. ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో, ఎట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి అని ఏం చెప్తారండి? చైతన్య రథాలయ్యి నడిపిస్తున్నారు, ఆర్టీసీని మీరే నడిపించాలని చెప్పిండు మహిళలందరికీ. మరి మీరు వచ్చేమో ఇక్కడ కూర్చున్నారు, ఏంది పరిస్థితి? రథాలు కాదు, రథాల కింద పడేసిన వాళ్ళం మేము ఇప్పుడు. ఎందుకంటే అది మేము ఇప్పుడు రిటైర్డ్ అయినాం కదా, మాతో పని లేదు. మేము ఇంక అడ్డ మీద కూలీల, కనీసం అడ్డ మీద కూలీల కన్నా అప్పటికప్పుడు డబ్బులు వస్తాయి. మాకు అది కూడా లేదు. మేము రావాల్సిన బకాయిల కోసమే అడిగాం. ఫిబ్రవరిలో మార్చి వరకు క్లియర్ చేస్తా అన్నాడు. మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ కూడా వచ్చింది, ఇప్పటి వరకు లేదు. మేము రిటైర్డ్ కాకముందు డ్యూటీలో ఉన్నప్పుడు పే స్కేళ్ళకి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలే, బిఏలు ధర్నాలే. తర్వాత ఇంకా ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా రావాల్సిన బకాయిల కోసము ధర్నా చేసి ఎండల్లో 60+ ఉండే వాళ్ళం కూడా 64, 65, 62, 60+ వాళ్ళు కూడా వచ్చి రోడ్ల మీద ఎండలకుండి ఇప్పుడు రేపు అక్కడ పోయి వడదెబ్బ తగిలి పడిపోతే ఇంకెవరు దిక్కు మాకు? అట్లా మమ్మల్ని రోడ్ల మీదకి లాగుతున్నారు. మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే మేము ఎందుకు వస్తాం? ఇంట్లో వాళ్ళు కూడా పంపించారు కదా, మీకు వచ్చేసినా ఇంకెందుకు పోతారంటారు. కానీ వాళ్ళని ఒప్పించుకొని మేము మళ్ళీ రావాల్సి వస్తుంది. ఎందుకంటే రాలేదు, మనం అప్పులు కట్టాలా, పోతేనన్నా ఇంకో నెలకు వచ్చినా కూడా. ఇప్పుడు మేమేం చెప్పాము, మాకు రిటైర్డ్ అయ్యి పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏదానికైనా అప్పు చేసాము, లోన్లు తీసుకున్నాం. వాళ్ళకి ఏం చెప్పాము, రిటైర్డ్ అయితే డబ్బులు వస్తాయి నాయన ఇచ్చేస్తామని చెప్పాము. రిటైర్డ్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, డబ్బులు రాలేదు. అప్పుడు వాళ్ళకి ఏం కట్టాలా, వాళ్ళు వచ్చి తిరిగిపోతున్నారు. వాళ్ళ దగ్గర మనం తలంచుకొని షేమ్గా ఫీల్ అవుతూ, అసలు అది రేవంత్ రెడ్డికి కానీ ఎండి సార్కి కానీ మేము ఒకటే విన్నపం చేస్తున్నాము. మాకు రావాల్సిన బకాయిలు అంచెలంచెలుగా కాకుండా, అంచెలంచెలు ఇస్తే ఏమవుతుంది, పప్పులు బెల్లల్లాగా ఏదో ఖర్చు అయిపోతే అప్పులు పోవు. ఒక్కసారిగా మాకు రావాల్సిన లక్షల్లో ఇస్తే మేము ఆ లక్షల్లో కట్టుకుని ఏదో కొంచెం మిగిల్చుకొని పిల్లలకి చేయి చాచకుండా మేము ఉండొచ్చు ధైర్యంగానే ఆలోచిస్తున్నాం. వాళ్ళకి అదే విన్నపం చేస్తున్నాం. ఎప్పుడన్నా ప్రభుత్వం దీని మీద మాట్లాడిందా? మీరు చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన ఈ విషయాన్ని, అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లు. ఫిబ్రవరిలో చెప్పినాము. అప్పుడు మాది ఇట్లా పేస్కేలు అవి వచ్చేటి ఉన్నాయి, అది ఉన్నాయి, మాకు ఇవ్వాలా సార్ అని చెప్పినాము. చెప్తే కూడా వాళ్ళు స్పందిస్తలేరు సార్లు, పెద్ద సార్లు. మేము ఆ ఎండలో కూర్చొని ఇవన్నీ ఇంటి నుంచి వచ్చి చేయడం మాకంతా ఇది లేదు కదా. మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా అడుగుతారు, ఏంటి మీ డబ్బులు ఇంతవరకు కూడా డబ్బులు రాలేదు, ఏం లేదు, ఇన్ని రోజులు పడుతుందని మా పిల్లలు అడగబట్టి, అప్పుల అడగబట్టి మాకు చాలా కష్టంగా ఉంది. మాకు వచ్చేటి ఇస్తే మాకు అంతే చాలు. ఇదే కోరుతున్నాం మేము ఆ సార్కి, పెద్ద సార్కి దండాలు పెడుతున్నాము. మా రేవంత్ రెడ్డి మొత్తం ఈ ఆర్టీసీ ఏమో లాభాలలో ఉందంటుంది, అటు పోతేనేమో ప్రభుత్వం ఆర్థికంగా కొంత విచ్ఛిన్నం అయిపోయింది, మీకు ఇచ్చే పరిస్థితి లేదు, మరి అప్పులు కూడా పుడతలేవు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అట్లా ఉంటే ఎట్లా అవుతుంది? మాకు ఇచ్చేటి ఇస్తేనే కదా మేము కూడా బతుకం. లేకుంటే మేము ఇప్పుడు 64, 63 ఏళ్ళు ఎంత కష్టం అవుతుంది. వచ్చి మా ఎండలో కూర్చొని ఇవన్నీ చేయాలంటే మాకు చాలా బాధగా ఉంది. అందుకని చాలా కష్టం అవుతుంది. మా వచ్చేటి మాకు ఇచ్చేస్తే మాకు అంతే చాలండి, ఇంకేం లేదు. మేము కోరేది పెద్దోళ్ళకి అదే. అంతేనండి, మాకు రావాల్సిన బకాయిలే కావాలని అడుగుతున్నాం. మేము ఇచ్చే పరిస్థితి లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో చేయాల్సిన ప్రగతి పదాలు అన్నీ చేస్తున్నారు కదండి. అదే దృష్టితో ఆర్టీసీ వాళ్ళని చూసి మాకు రావాల్సినవి కూడా ఇస్తే బాగుంటుందండి. 2017 నుండి రావాలండి. జనాలకు ఎందుకు కాపాలి? మాకు ఆర్టీసీకి ఉచిత మహిళా బస్సు ప్రయాణికులు చేస్తాం కదా, ఆ 70 బోలెడు కోట్లు రావాల్సి ఉంది, ఆర్టీసీకి కట్టాల్సి ఉంది. అవన్నీ ఇచ్చేస్తే ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్నవి అవన్నీ ఇచ్చేస్తే మాకు ఈజీగా మావన్నీ క్లియర్ చేసుకోవచ్చు కూడా. అదే మేము కోరుకుంటున్నాం. అంటే అవి ఇవ్వకుండానే లాభాలలో ఉందండి. అవన్నీ ఇస్తే లాభాలు వస్తాయి, లేకుంటే లాభాలు ఎక్కడి నుంచి వస్తాయండి? అవి వాళ్ళకి ఇస్తే మాకు ఇస్తారు బెనిఫిట్స్. అది అంతే. మరి ఇప్పుడు ఈయన దగ్గర పెట్టుకొని లాభాలలో తేలుతుంది, మొత్తం ఉరుకలాడుతుంది అని చెప్పి. లాభాలలో ఉందంటే ఇప్పుడు కండక్టర్లు, డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా? వాళ్ళు ఎక్కిన కాడి నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ చేస్తున్నారు డ్యూటీలు. వస్తేనే చేసేది, ఎవరికైనా కష్టపడితేనే వచ్చేది. మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఏమైంది? అది
మేము 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 చేసినవి అడిగేది, చేయని అడగట్లా. మేము కష్టపడి చేసినాం అప్పుడు. ఎందుకెళ్ళా ఎక్కడి నుంచి పోయి ఎక్కడి నుంచి పోయి ఖజానా చిల్లు పడిందా? ఎక్కడి నుంచి మాకు ఇవ్వడానికి ఏమైంది? ఏం చెప్తారు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గాని పొన్నం ప్రభాకర్ మీ మంత్రి మాకు ఇవ్వాలని మేము ఖచ్చితంగా కూర్చున్నాం. ఇవాళ వచ్చింది అందుకే. లేసేది లేదు, అంతే కూర్చోండి. ఏం లేదమ్మా, మాకు వచ్చే బకాయిల గురించి మేము దీక్ష కూర్చున్నాము. ఏంటంటే ఇప్పుడు అవి వస్తే మేము ఏదైనా పని చేయగలుగుతాము, పిల్లల పెళ్లిళ్ళు చేయగలుగుతాము, ఏదైనా అప్పులు మళ్ళీ ఇల్లు చేసిన అప్పులు ఇవి రికవరీలు అన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇవి వస్తే చేద్దామని మేము సర్వీస్ మొత్తము తినడానికి తిండికే సరిపోయింది వాళ్ళు ఇచ్చే జీతం అంతా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఏరియర్స్ మాకు ఎన్కాష్మెంట్ ఏరియర్స్ 2017 అవన్నీ వస్తేనే కానీ మేము ముందడుగు వేయగలగాలని చూస్తున్నాం. అంతేగాని ఇంకా మాకు రావాల్సిన బకాయిలు చైతన్య చక్రాలు ఇప్పుడు ఉన్న వాళ్ళకి అప్పచెప్తున్నాడు సార్. మేము రిటైర్డ్ అయిన వాళ్ళకి మమ్మల్ని కాలు కట్ చేసిండు, మూల కూసబెట్టిండు. తిరగలేక మేము పోతున్నాం. తిరగలేని వాళ్ళతో అవసరం లేదు. ఇప్పుడు బస్సు చక్రాలు తిప్పేటోళ్ళు వాళ్ళు మహిళలకు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాడు, బస్సులు కొనిస్తాడు, కోటీశ్వర్లను చేస్తాడు. ఇప్పుడు మేమేమో పనికి రాకుండా అయిపోయినాము, అందుకే మమ్మల్ని తిప్పించుకుంటున్నాడు. అంతే, మాకు రావాల్సిన ఏరియాస్ మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. అంతే, ఏం లేదమ్మా. మాకు రావాల్సిన బకాయిలు ఏరియర్స్ అవి మాకు న్యాయంగా లెక్కలు చేసి మాకు ఇస్తే మేము ఏదైనా చేయగలుగుతాము అని మా ఆశ. అంతే, థ్యాంక్ యూ. రైట్, ఇది వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటంటే అనేక సార్లు వచ్చి మేము మాకు సంబంధించినటువంటి బకాయిలు మాకు చెల్లించాలి అని చెప్పి డిమాండ్ చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మాకు సంబంధించి మా విషయంలో ఇంతవరకు కూడా చొరవ తీసుకొని మాకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దాదాపుగా ఒక్కొక్క మనిషికి 10 నుంచి 20 లక్షల వరకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. మేము దాచుకున్న సొమ్ము కదా, మాకు ఎందుకు ఇయ్యరని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇంతమంది 5,000 మందితోటి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. రేపటి నాడు ఇదే ఉద్యమాన్ని మీరు ఇట్లనే కొనసాగిస్తే దీన్ని ఉధృతం చేసే అవకాశం తప్ప మేము ఎక్కడ మమ్మల్ని ఎంత అని చేసినా కూడా మేము కాముసిగా ఉండమని చెప్పి వీళ్ళు గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో ఒక ప్రకటన చేయాలి, మాకు ఖచ్చితంగా ఏదో ఒక క్లారిటీ ఇచ్చి మేము పలానా రోజు ఇస్తామని చెప్పి ఒక డేట్ ఖరారు చేయకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆ జేఏసీ ద్వారా మళ్ళీ ఒక సమ్మె సైరన్కి మేము సిద్ధమవుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, బస్ భవన్ నుండి.